ఫ్రెండ్స్, ఈజీ వేలో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆనియన్స్‌ని మధ్యకి కట్ చేసుకొని, కడుక్కొని ఇలా మిక్సీలో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మిర్చిని కూడా కడుక్కొని, మధ్యకి తుంచి, కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే టమాటోస్‌ని కూడా తీసుకొని, వాటిని కూడా కట్ చేసుకొని, ఇంకొక మిక్సర్‌లో మిక్స్ చేసుకోవాలి కచ్చపచ్చగా. ఓకే. వాటిని పక్కన పెట్టేసుకోవాలి మిక్స్ చేసుకున్న వాటిని. ఇప్పుడు చికెన్ కడుక్కుందాము. చికెన్‌ని ఒక బౌల్ నుంచి ఇంకొక బౌల్‌లో యేసుకొని కడుక్కోవాలి. ఎందుకంటే వాటిలో మట్టుంటది. కాల్చుతారు గదా! ఆ టైంలో. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కచ్చపచ్చగా పట్టుకున్న ఉల్లిపాయల, పచ్చిమిర్చి మిక్స్‌ని వేసుకోవాలి. అలా ఉప్పు, కారం, పసుపు, మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటన్నిటిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి నేను వేసేసుకున్నాను. వేసుకొని కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచితే ఆయిల్ కొంచెం పైకొస్తది. సో, అది ఉడికినట్టు అండ్ కలర్ కూడా చేంజ్ అవుతది. అలా పైకొస్తది. అప్పుడు టమాటా మిక్స్ చేసుకున్నాం గదా! ఆ మిక్స్ చేసుకున్న టమాటా గూడా యేసుకొని కలుపుకొని ఒక మీడియం ఫ్లేమ్‌లో ఇంకొక 2, 3 మినిట్స్ ఉంచితే అది కూడా పైకొస్తది అలాగా కలర్. ఆయిల్ పైకొస్తది. సో, అది ఉడికినట్టు అర్థం. సో, అప్పుడు మనం చికెన్‌ని కడుక్కొని పెట్టుకున్నాం గదా! పెట్టుకున్న చికెన్‌ని ఆ మిక్సీలో యేసుకొని కలుపుకోవాలి. ఆ మిక్స్‌లో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచితే అది వాటర్ ఇలా వస్తది. అప్పుడు మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్‌గా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా అవన్నీ యేసుకొని పైనుంచి కిందకి కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని హై ఫ్లేమ్‌లో మూతబెట్టి 2, 3 మినిట్స్‌కి ఒక్కసారి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద అడుగు మాడతది కాబట్టి 2, 3 మినిట్స్‌కి ఒకసారి కలుపుతూ ఉండాలి. అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో, మూత పెట్టుకున్న తర్వాత ఎలాగో చికెన్ వాటర్ ఉంటది గదా! ఇప్పుడేం వాటర్ ఎయక్కర్లేదు. సో, మూత పెట్టుకొని కొంతసేపు అయ్యాక ఇప్పుడు మూత తీసి నేను కొన్ని వాటర్ పోసుకున్నా. కొంతమందికి ఫ్రైలాగా కావాల్సిన వాళ్ళు వాటరే పోసుకోకుండా ఉంచుకోండి. తీసి మధ్యలో 2, 3 మినిట్స్‌కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే అడుగు మాడతది. ఇలా ముక్క తుంచితే తునిగింది అంటే సో, అది చికెన్ కుక్ అయినట్టు మంచిగా. ఓకేనా? నేను గరిటెతో తుంచితేను తునిగింది కదా! మంచిగా కుక్ అయింది చికెన్. ఇప్పుడు మసాలా పొడి లాస్ట్‌లో కొంచెం మసాలా పొడి యేసుకొని కలుపుకున్నా. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కడుక్కొని ముక్కలు కోసిన కొత్తిమీరని యేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టాలి. సో, చికెన్ కర్రీ రెడీ. నేను కేజీ చికెన్ చేశాను. హాఫ్ కేజీ చికెన్‌కైతే 4 పెద్ద పెద్ద ఆనియన్స్, 10-15 మిర్చీస్ కారం లేనివైతే. అండ్ అలాగే 3 టమాటాస్ సరిపోతాయి. ఎలా ఉంది యోగి? చాలా బాగుంది. ఇది మా తమ్ముడు రివ్యూ. మీరు తిని మీ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా ప్లీజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.